తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన కురుస్తోంది. పల్లె పట్నం భగ్గున మండిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండలు సుర్రుమనిపిస్తున్నాయి. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గటం లేదు. వడగాల్పులు దడపుట్టిస్తున్నాయి. మరో వారం పాటు ఇవే భగభగలు ఉండబోతున్నాయి. ప్రచండ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మాడు పగిలే ఎండలు మంట పుట్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన కురుస్తోంది. మరో వారం పాటు ఎండలు దంచికొట్టబోతున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా బయటకు రాకపోవటమే బెటర్ అంటున్నారు వాతావరణ నిపుణులు. మాడు పగిలే ఎండలు, నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు. మరో వారం పాటు భగభగలు, భయపెడుతున్న వడగాలులు. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్టులు. మధ్యాహ్నం బయటికెళ్లొద్దని హెచ్చరికలు. ఎన్నడూ చూడనంత ఎండలకు కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్య ప్రతాపం కొనసాగుతోంది. మధ్యాహ్నమైతే మాడు మండుతోంది. రాత్రి వేళల్లోనూ వాతావరణంలో వేడి ఏమాత్రం తగ్గడం లేదు. ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొన్ని రోజులుగా ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. భానుడి భగభగలకు జనం విలవిల్లాడిపోతున్నారు. ఇంట్లో నుంచి కాలు తీసి బయట పెట్టాలంటే భయపడిపోతున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు పల్లెలు, పట్టణాల రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. రైతులు, కూలీలు కూడా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వచ్చినా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంట్లో ఉంటే ఫ్యాన్ 5వ నంబర్ వేసినా గాలి సరిపోవడం లేదు. ఏసీలు 16 నంబరే ఎక్కువసేపు పెట్టాల్సి వస్తోంది. అక్కడి నుంచి అడుగు తీసి బయట పెట్టామంటే సర్రున సెగ తగులుతోంది. తెలంగాణలో వారం పాటు ఎండలు ఠారెత్తించబోతున్నాయి. 24 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయి. తీవ్ర వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. సగటున 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్న సమయంలో భీకరమైన ఎండలు ఉంటాయని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని హెచ్చరించింది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి వెళ్లొద్దని సూచించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల ప్రతాపం మరింత ఎక్కువగా ఉంటుంది. 5 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరం భీం, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల వంటి జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 16 జిల్లాలకు ఎండల తీవ్రత దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలున్నాయి. 7 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ప్రజలు మధ్యాహ్నం పూట అత్యవసరమైతే తప్ప బయటికి వచ్చేలా పరిస్థితి లేదు. సెగలు రేపుతున్న వేడికి అబ్బా అనాల్సిందే. ఉదయం నుంచే భానుడు భగభగమంటున్నాడు. బయటికి వెళితే చెమటలు పట్టిస్తున్నాయి వేడి సెగలు. ఇంట్లో ఉంటే ఉక్కపోత ఊపిరాడనివ్వడం లేదు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. బయటికి వెళితే క్షేమంగా తిరిగి వస్తామా అన్నట్లుగా ఉంది సిచ్యువేషన్. ఎన్నడూ చూడనంతగా ఈసారి సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఏప్రిల్ చివరి వారం వరకు తీవ్రంగా ఉన్న ఎండలు మే తొలి వారం కొంత ఉపశమనాన్నిచ్చాయి. కానీ 2వ వారం నుంచి సీన్ మారింది. ఎండలు మళ్లీ పెరిగాయి. ఉష్ణోగ్రత మరో 3 డిగ్రీల దాకా పెరిగింది. 3వ వారంలో మాడు పగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు ఎండల తాకిడి ఎక్కువగా ఉంటుందని వెదర్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మంగళవారం ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల మార్కును చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. 20 నుంచి 22 వరకు 48 డిగ్రీల మార్కును దాటే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు 42 డిగ్రీల దాకా టెంపరేచర్లు నమోదయ్యాయి. సగానికి పైగా జిల్లాల్లో అయితే 40 డిగ్రీలలోపే రికార్డయ్యాయి. 4 జిల్లాల్లో టెంపరేచర్లు 44 డిగ్రీలుగా దాటాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా గోపన్పల్లిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. జగిత్యాల జిల్లా కోల్వాయిలో 44.4, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44.2, సిద్దిపేట జిల్లా సముద్రాలలో 44 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. మరో 4 జిల్లాల్లో 43 డిగ్రీలు, 12 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 10 జిల్లాల్లో 41 డిగ్రీలు, 3 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. రాష్ట్రంలో రాబోయే 3 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, అలాగే 30 నుండి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.
ఒకవైపు ఎండల తీవ్రత అదరగొడుతుంటే మరోవైపు వరుణుడు తన ప్రతాపంతో విరుచుకుపడుతున్నాడు. ఎండలతో పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26కి 4 రోజుల ముందు లేదా 4 రోజుల తర్వాత కానీ కేరళలోకి ప్రవేశించే అవకాశముంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడుపై ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఈశాన్య తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. వీటి ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో పాటు వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు దాహం వేయకపోయినా నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. బయటికి వెళ్లినప్పుడు తప్పకుండా తాగునీటిని వెంట ఉంచుకోవాలని తెలిపారు. పుచ్చకాయ, కీరదోస లాంటివి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు తినాలని అంటున్నారు. తేలికగా ఉండే నూలు దుస్తులు ధరించడంతో పాటు బయటికి వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ తప్పనిసరిగా వాడాలని చెబుతున్నారు. మద్యం, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్తో పాటు ఎక్కువ ఉప్పు, కారం, మసాలాలు ఉండే ఆహారాలు తినొద్దని, తాగొద్దని సూచిస్తున్నారు. ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ తీవ్రతపై ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఎండలు అంతకంతకు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అగ్నిగుండంలా రాష్ట్రం మారుతోంది. పలు జిల్లాల్లో ఎండ తీవ్రత బెంబేలెత్తిస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతూ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాయలసీమ, కోస్తా తీర ప్రాంతాల్లో భానుడి భగభగలు తీవ్ర రూపం దాల్చాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటిపోయి నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 42.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గండిగణమలలో 42.6 డిగ్రీలు లెక్కిస్తూ ఎండలు కాకరేపుతున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కర్నూలు జిల్లా నగరడోనలో 42.2 డిగ్రీలు, కృష్ణా జిల్లా ఉయ్యూరులో 42.1 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటికి రావద్దని వాతావరణ శాఖ నిపుణులు సూచించారు. నైరుతి రుతుపవనాలు దేశానికి కూతవేటు దూరంలో ఉన్నాయనే సమాచారంతో ఊపిరి పీల్చుకుంటుండగానే రాబోయే వారం రోజుల పాటు మాడు పగిలేలా ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు ఉసూరుమనిపించాయి. భానుడి భగభగలు మరింత పెరుగుతాయని చెబుతోంది. మంగళవారం నుంచి ఈ నెల 24 వరకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిని చేరుకుంటాయని తెలిపింది. అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఆ మార్క్ దాటి 45 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. ఈ క్రమంలో వడగాలులు భారీగా పెరిగేందుకు సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఎండల తీవ్రత పెరగడం సహా వడగాలుల ప్రభావంతో వాతావరణ శాఖతో పాటు వైద్య నిపుణులు ప్రజలకు అనేక సూచనలు చేస్తున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకుండా బయటికి రావద్దని హెచ్చరించారు. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో అత్యవసర పనులు ఉంటే తప్ప వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు అస్సలు బయటికి రావద్దని తెలిపారు. ఇక మార్కాపురం జిల్లా కంభంలో అత్యధికంగా 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లోని 65 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఇవాళ 15 జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తీవ్రమైన ఎండలు ఉండే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. కడప, తిరుపతి జిల్లాల్లోనూ ఎండల ప్రభావం అధికంగా ఉంటుంది. 28 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముంది. శ్రీకాకుళం జిల్లాలో 7 మండలాలు, విజయనగరం జిల్లాలో 10 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పార్వతీపురం, మన్యం జిల్లాలో 11 మండలాలకు అలర్ట్ జారీ చేశారు. మరో 21 మండలాల్లో సాధారణ వడగాలులు ప్రభావం చూపబోతున్నాయి. మంగళవారం నాడు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముంది. 245 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుంది. ఎండలో బయటికి వెళ్లేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు అధికారులు. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా చూసుకోవాలి అన్నారు. బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారు ఎండలో తిరగవద్దని హెచ్చరించారు. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలని సూచించారు.
పగటిపూట ప్రయాణించేవారు టోపీలు, మాస్కులు, మహిళలైతే ముఖానికి వస్త్రాలు రక్షణగా ధరిస్తున్నారు. ఇక ఉద్యోగులు, కూలీలు ఎండలోనే ప్రయాణిస్తున్నారు. కొందరు వేసవి నుంచి ఉపశమనం కోసం చలివేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు కొబ్బరి బొండాలు, శీతల పానీయాల బళ్ల దగ్గరికి చేరుతున్నారు. పళ్ల రసాలు తాగుతూ ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఎండాకాలంలో ఎక్కడెక్కడో పని చేసుకుని ఇంటికి వచ్చేసరికి అలసట వచ్చేస్తుంది. చిన్న చిన్న పనులకే నీరస పడిపోతారు. కాస్త చల్లగా ఏవైనా పళ్ల రసాలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సహజ పానీయాలైన పళ్ల రసాలను తీసుకోవడమే మంచిదని, తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని, అలసట దూరం అవుతుందని సూచిస్తున్నారు నిపుణులు. మరోవైపు విదర్భ నుంచి మన్నార్ వరకు ద్రోణి విస్తరించినట్లు ఏపీఎస్ డిఎంఏ తెలిపింది. ఈ మేరకు మన్యం, అల్లూరి, పోలవరం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడనున్నాయి. ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద ఎవరూ నుంచోవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు, పశువుల కాపరులు వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు. విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఉంటే మరికొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. ఈ ప్రభావంతో పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, తూర్పుగోదావరి, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఐఎండీ చల్లటి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశించనున్నాయి. వాస్తవానికి ప్రతి ఏటా జూన్ 1న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ ఏడాది మాత్రం ముందుగానే మే 26 నాటికే కేరళను తాకే అవకాశముందని చెబుతున్నారు. ఈ రుతుపవనాలు విస్తరించే కొద్దీ ఉష్ణోగ్రతలు మెల్లగా తగ్గనున్నాయి. వాతావరణ శాఖ రుతుపవనాలు ఎప్పుడొస్తాయో ముందుగానే అంచనా వేస్తోంది. అయితే ఐఎండీ అంచనా వేస్తున్న తేదీకి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు రావచ్చని అంటున్నారు. దేశవ్యాప్తంగా ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఉడుకుతున్న ఢిల్లీకి నిప్పుల గండం పొంచి ఉంది. ఈ ఎండలు ఇంకా పెరుగుతాయని ఐఎండీ చెబుతోంది. ఈ వారమంతా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకుంటాయని తెలిపింది. మరోవైపు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణుల సూచనలేంటి? దేశంలో ఎండలు సెగలు కక్కుతున్నాయి. గతంలో కంటే ఈసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉడుకుతోంది. ఎండలు మండిపోవడంతో అల్లాడిపోతోంది. అలాంటిది రాబోయే రోజుల్లో ఎండలు ఇంకా పెరుగుతాయని ఐఎండీ హెచ్చరించడం జనాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వారమంతా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరబోతున్నాయి. భారీగా వడగాలులు వీస్తాయని కూడా హెచ్చరించింది ఐఎండీ. దీంతో ఎండలో బయటికి వెళ్లడం ప్రమాదకరమంటున్నారు నిపుణులు. ఢిల్లీలో ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఎండ కాస్తోంది. మొన్న 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేడినే ఢిల్లీ వాసులు తట్టుకోలేకపోతున్నారు. మరో 5 డిగ్రీల ఎండలు పెరగడం అంటే మామూలు విషయం కాదు. ఢిల్లీ వైపు తూర్పు నుంచి వీచే గాలుల దిశ మారడం వల్లే ఈ పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ గాలులు కాస్త చల్లదనాన్ని, తేమను అందిస్తాయి. కానీ ఇప్పుడు రాజస్థాన్, పాకిస్తాన్ నుంచి వాయువ్య దిశలో వేడి గాలులు వీస్తుండడం వల్ల ఎండ వేడి పెరుగుతోంది. ఈ గాలుల్లో ఎలాంటి తేమ ఉండదు. ఈ కారణంగా ఎండలు దాదాపు 4-5 డిగ్రీలు పెరగవచ్చు. ఈ నెల 23 వరకు ఇదే తరహా ఎండలు కొట్టే అవకాశముంది. ఢిల్లీలోనే కాకుండా పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్లకు కూడా తీవ్రమైన ఎండలు తప్పవని ఐఎండీ తెలిపింది. విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 46 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అవుతోంది. ఢిల్లీలో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికి మించి పెరిగే ఛాన్స్ ఉంది. ఇదే టైంలో వీలైనంత వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని సీఎం రేఖా గుప్తా ప్రైవేటు కంపెనీలకు సూచించారు. హైయెస్ట్ టెంపరేచర్లతో వడదెబ్బ ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎండలో ఉన్నప్పుడు శరీరం ఎక్కువ వేడికి గురి కావడం వల్ల వడదెబ్బ తగులుతుంది. ఇందుకు అధిక ఉష్ణోగ్రతలే మూల కారణం. అందుకే వేసవిలో ఎక్కువగా డీహైడ్రేషన్కు గురవుతారు. 35 నుంచి 40 డిగ్రీల ఎండలో ఉంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నది వైద్య నిపుణుల మాట. ఎందుకంటే మనిషి శరీరం సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు. అలాగే ఎక్కువగా మందం ఉన్న దుస్తులు ధరించడం, అంటే శరీరానికి గాలి ఆడని బట్టలు వేసుకోవడం, పోషకాహార లోపం వంటివి వడదెబ్బకు కారణాలు. ఎండలో తిరగకుండా ఒక్కోసారి ఇంట్లో ఉన్నప్పటికీ వడదెబ్బ తగులుతుంది. సాధారణంగా వడదెబ్బ 2 రకాలు. బయట ఉండడం వల్ల వచ్చేది మొదటి రకం అయితే, ఎక్కువగా శారీరక శ్రమ చేస్తే వచ్చేది 2వ రకం. కానీ చాలా మంది వడదెబ్బ తగిలిందనే విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుంటారు.
సాధారణంగానే ఎండలో ఉన్నాం కదా, కాస్త అలసటగా ఉందిలే అని భావిస్తుంటారు. అలా నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు అంటున్నారు వైద్య నిపుణులు. అది ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు. మరి వడదెబ్బ తాకిందనే విషయాన్ని ముందుగానే ఎలా గుర్తించాలి అంటే, సాధారణంగా శరీరం టెంపరేచర్ 104 చూపిస్తే ప్రాథమికంగా నిర్ధారణకు రావాలి. అయోమయంగా ఉండడం, మాటల్లో తడబాటు, విసుగ్గా ఉండడం, మూర్ఛ, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మాన్ని తాకిన వెంటనే వేడితో పాటు పొడిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు వ్యాయామం ఎక్కువగా చేయడం, ఎక్కువసేపు ఎండలో ఆటలు ఆడినప్పుడు చెమటలు కూడా రావచ్చు. ఇంకొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కనిపించిన వెంటనే సొంత చికిత్సలు తీసుకోకుండా ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు వైద్యులు. వడదెబ్బ ఎందుకు ప్రాణాలు తీస్తుందని నిశితంగా పరిశీలిస్తే, దీని బారిన పడినప్పుడు బాధితుల శరీరంలోని అవయవాల పనితీరు మందగిస్తుంది, డీహైడ్రేషన్కు గురవుతారు. సో వడదెబ్బ తాకిన వెంటనే అత్యవసర చికిత్స చేయాల్సి ఉంటుంది. లేదంటే అది మెదడు, గుండె, కిడ్నీ, కండరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చికిత్స ఆలస్యమయ్యే కొద్దీ సమస్య తీవ్రమై ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు. అందుకే వడదెబ్బ తాకిన వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లడం బెటర్. దానికంటే ముందు బాధితులను చల్లని ప్రదేశంలో ఉంచాలి, గాలి ఆడేలా చూడాలి. సహజంగా పెద్దవాళ్లైతే రోజుకు సగటున కనీసం 4 నుంచి 6 లీటర్ల నీళ్లు తాగాలి. ముఖ్యంగా దాహం వేయకపోయినా నీళ్లు తాగాలి అనేది వైద్య నిపుణుల సూచన. వదులు దుస్తులు ధరించాలి. ముందు జాగ్రత్తగా టోపీ ధరించడం మంచిది. పండ్ల రసాలు, కొబ్బరి బోండాలు వంటివి తీసుకోవాలి. అలాగని శీతల పానీయాల జోలికి వెళ్లవద్దు. ముఖ్యంగా ఎండ బాగా ఉన్న సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకపోవడమే అన్నిటికీ మించిన ముందు జాగ్రత్త. వేసవిలో ఓవైపు వేడి, మరోవైపు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. పైనుంచి భగభగమండే సూర్యకిరణాలు, కింద నేల నుంచి ఎగసే సెగలు బాడీని ఉష్ణకూపంగా మార్చేస్తోంది. మండే ఎండల ధాటికి చాలా మంది నీరసం, నిస్సత్తువలతో కూలబడిపోతుంటారు. వడదెబ్బే కదా అని లైట్ తీసుకోవద్దు. ఒక్కోసారి ప్రాణాల మీదకొస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నివేదికల ప్రకారం దేశంలో 2021లో వడదెబ్బ కారణంగా 370 మందికి పైగా చనిపోయారు. 2022లో ఆ సంఖ్య రెట్టింపయ్యింది. ఏకంగా 730 మంది వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక 2023లో 100 మందికి పైగా మృతి చెందారు. 2024లో 150 మందికి పైగా చనిపోయారు. 2025లో వడదెబ్బ బారిన పడి 84 మంది చనిపోయారని లెక్కలు చెబుతున్నాయి. అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే గతేడాది మరణాల సంఖ్య కాస్త తగ్గింది. ముఖ్యంగా మే నెలలో అధికంగా మరణాలు సంభవిస్తూ ఉండడం కలవరపెడుతోంది. ఇక ఈ వారమంతా మండే ఎండలే ఉండబోతున్నాయి. సో అత్యవసరమైతే తప్ప బయటికెళ్లొద్దు. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది.